చిరుధాన్యాల సాహసం. అదితి పెద్ద ఊహాశక్తి ఉన్న అమ్మాయి, కానీ చాలా తక్కువ ఆకలితో ఉండేది. మళ్ళీ అదే పాత అన్నం వద్దు అని దాన్ని దూరంగా నెట్టింది. అకస్మాత్తుగా కౌంటర్పై ఉన్న సంచిలోంచి ఒక చిన్న, బంగారు, పసుపు రంగు జీవి మెత్తటి తోకతో దూకింది. చింతించకు అని అది కిచకిచలాడింది. నేను ఫాక్సీ, కొర్ర చిరుధాన్యాన్ని. నిన్ను ఒక సాహసయాత్రకు తీసుకెళ్లడానికి వచ్చాను. సోమవారం ఫాక్సీ అదితికి తన కడుపును సంతోషంగా మరియు గుండెను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడతాడో చూపించాడు. మరియు నేను భూమికి స్నేహితుడిని అని అతను వివరించాడు. ఎందుకంటే నేను పొడవుగా మరియు బంగారు పసుపు రంగులో పెరగడానికి ఎక్కువ నీరు అవసరం లేదు. మరుసటి రోజు వారు చిన్నగా మరియు తెల్లటి బూడిద రంగులో ఉన్న లియో అనే సామల చిరుధాన్యాన్ని కలిశారు. నేను చిన్నగా ఉండవచ్చు అని అతను చుట్టూ తిరిగాడు, కానీ రోజంతా పరిగెత్తడానికి మరియు ఆడుకోవడానికి నీకు సహాయపడే శక్తితో నిండి ఉన్నాను. బుధవారం ఎర్రటి గోధుమ రంగులో ఉన్న కోడి అనే అరికెల చిరుధాన్యం అనే తెలివైన పాత స్నేహితుడు అదితికి బలమైన ఎముకల గురించి నేర్పించాడు. నన్ను తినడం అంటే నీ శరీరానికి బలమైన ఇల్లు కట్టడం లాంటిది అని అతను మృదువైన స్వరంతో చెప్పాడు. మరియు నేను నేల ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాను. గురువారం వారు ఒక పొలానికి వచ్చారు. అక్కడ బ్రౌనీ అనే ఊదలు చిరుధాన్యం నేలను శుభ్రం చేయడంలో బిజీగా ఉంది. నేను భూమికి ఒక చిన్న వాక్యూమ్ క్లీనర్ లాంటివాడిని అని బ్రౌనీ, ఒక గోధుమ రంగు చిరుధాన్యం, నవ్వింది. మరియు నిన్ను నిండుగా మరియు సంతోషంగా ఉంచడానికి ఫైబర్తో నిండి ఉన్నాను. శుక్రవారం వారు కలుపు మొక్కల కంటే వేగంగా పెరిగే క్రీమీ తెలుపు రంగు పాత్ర అయిన బర్నబీ అనే ఊదలు చిరుధాన్యంతో నృత్యం చేశారు. నేను చాలా వేగంగా పెరిగేవాడిని అని బర్నబీ పాడాడు. మరియు నీ రక్తాన్ని ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడానికి నేను నీకు చాలా ఐరన్ ఇస్తాను. శనివారం స్నేహితుడు ఫిన్లీ అనే రాగి చిరుధాన్యం. అతనికి ఒక ఫన్నీ, చేతి ఆకారంలో తల మరియు ఎర్రటి గోధుమ రంగు ఉంది. నేను పాలలో కంటే ఎక్కువ కాల్షియంతో నిండి ఉన్నాను అని ఫిన్లీ ఊపాడు. నేను నీ దంతాలు మరియు ఎముకలు చాలా బలంగా పెరగడానికి సహాయపడతాను. ఆదివారం వారు అన్ని చిరుధాన్యాల కంటే బలమైన జొన్నతో కలిసి నిలబడ్డారు. అతను ఒక అందమైన ముత్యాల తెలుపు రంగులో ఉన్నాడు. నేను వేడి ఎండను మరియు దాహంతో ఉన్న రోజులను తట్టుకోగలను అని జొన్న గర్జించాడు. మరియు నేను నాలాగే నువ్వు పెద్దగా మరియు బలంగా పెరగడానికి సహాయపడే శక్తితో నిండి ఉన్నాను. తన వంటగదికి తిరిగి వచ్చిన అదితి తన గిన్నెను కొత్త కళ్ళతో చూసింది. అది కేవలం ఆహారం కాదు, అది ఒక సాహసం. మరియు ఆ రోజు నుండి ఆమె తన రంగురంగుల, రుచికరమైన అదితి చిరుధాన్యాలను తినడం ఇష్టపడింది. చిరుధాన్యాల ముద్దతో తనకు మరియు భూమికి సహాయం చేస్తున్నానని తెలుసుకుంది.